పకడ్బందీలు ఏం లేనట్టుంది. కాబట్టి ఈ అమ్మాయి గురించి అమ్మాయి దగ్గర నెగిటివ్గా చెప్పాడు. ఆ అమ్మాయి ఆ నెగిటివ్ ఉద్దేశంతో ఆమెను చాలా చులకన చేసి మాట్లాడినట్టుంది. హర్ట్ అయిపోయిన ఈమె రోడ్డు ఎక్కేసింది. ఎక్కినప్పుడు కాస్త బాధ్యతగా వెళ్ళి సెట్ చేసుకున్నట్టే వ్యక్తిగత జీవితంలో అక్కడే సెట్ అయ్యి ఉండేది. అసలు వీడియో బయట పెట్టడం ఏంది ఇవన్నీ అనేసి. కానీ ఇతనికి ఏంటి ఇప్పుడు సాధారణంగా ఈ పొలిటికల్గా ఇదంతా రావటం, రోజానైనా ఎవరినైనా బూతులు తిడతాడు కదా ఇతను. ఈ తిట్టినప్పుడు అందరూ సభాష్ అన్న అసలు నీలాంటోడు ఉండాలన్నా, నువ్వు మోనార్క్ అన్న, నువ్వు మగాడు అన్న, ఒక్క మగాడు అన్న, ఇట్లాగ 10 మంది చప్పట్లు కొడుతుండేటప్పుడు సహజసిద్ధంగా ఒక ఫీలింగ్ వస్తుంది. హీరోయిస్టిక్ వర్షిప్. ఈ హీరోయిక్ వర్షిప్తో ఏమైపోయిందంటే ఎవడేం బీకుతాడులే అనేటటువంటి ధైర్యం వచ్చింది. కాబట్టి ఫోన్లు చేసేసి బెదిరించాడు. ఆ బెదిరించింది అమ్మాయి రికార్డు చేసింది. రికార్డు చేస్తోందని తెలిసినా మళ్ళీ ఫోన్లు చేయడం అంటే ఇక అతను అహంకారం పతాక స్థాయికి చేరింది. అహంకారం పతాక స్థాయి అది. వాస్తవంగా ఇట్లాంటి ఇష్యూస్లో సాధారణంగా బయటపడకూడదు అనుకుంటారు పెద్ద శాలిటీలు. బయటపడిన తర్వాత అది ప్రాథమిక దశలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, లేకపోతే ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే. వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళు ఈవెన్ వీడియోలు కూడా చూపించారు. చూపించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు ఏదో మేనేజ్ చేసుకున్నారు, చకచక్క కోర్టులో చూసుకున్నారు. కోర్టులో కూడా క్లోజ్ చేయించుకున్నారు కేసులు. ఇక్కడ విత్డ్రా చేసేసుకున్నారు అవతల వాళ్ళే. చివరికి మాకు ఇష్టపడిన